అందరికీ నమస్కారం. ఈరోజు దేశ స్థాయిలో రిజర్వేషన్ హటావో అనే ఒక సోషల్ మీడియా ఉద్యమం జరుగుతుంది. అయితే సోషల్ మీడియా తీర్పు మాత్రమే ఇది అంతిమమా, ప్రజాస్వామ్య తీర్పు అంతిమమా, ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ డిజిటల్ యుగంలో ఒక వీడియో కొన్ని గంటల్లోనే లక్షల మందికి, కోట్ల మందికి చేరుతూ ఉంది. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగులు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఒక పోస్టు వేలాది మంది దాన్ని షేర్ చేస్తున్నారు. అంత మాత్రాన నిజం అబద్ధం కాదు, సత్యమైపోదు, అది రాజ్యాంగం అయిపోతుందని ఒక ప్రశ్న అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్య తీర్పుగా మారిపోతుందని ఒకసారి ఆలోచించండి. ఈరోజు రిజర్వేషన్ హటావో అనే ఒక ట్రెండ్ అవుతుంది. అయితే ఇంకొక ట్రెండ్ కూడా వస్తుంది. అది ఏంటంటే, మరి భారత రాజ్యాంగం ట్రెండ్ ఆధారంగా నడుస్తుందా? నడవదు. సామాజిక న్యాయం అనేది వైరల్ వీడియోలతో నిర్ణయించబడదు. సామాజిక న్యాయం అనేది మన రాజ్యాంగం తాత్కాలిక భావోద్వేగాల మీద కాదు, శాశ్వత విలువల మీద నిర్మించబడింది మన రాజ్యాంగం. అందుకే ఒకే అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, విమర్శలు కూడా ఉండవచ్చు, చర్చలు కూడా జరగవచ్చు. అది ప్రజాస్వామ్యంలో సహజమే. అయితే కానీ ఆ చర్చల ఆధారంగా వాస్తవాలు కావాలి, రాజ్యాంగంలో పొందుపరిచింది కావాలి, సామాజిక పరిశోధనలు కావాలి. కానీ ఈరోజు అపోహలు కాదు, ద్వేషం కాదు, తప్పుడు ప్రచారం కాదు. గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో ప్రజల అభిప్రాయాలను వ్యక్తపరిచే వేదిక మాత్రమే, కానీ అది రాజ్యాంగాన్ని ప్రత్యయనం చేసేది కాదు అని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈరోజు న్యాయస్థానాలకు ప్రత్యయం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదు. అందుకే ఏ అంశం పైన అయినా సరే, ముఖ్యంగా రిజర్వేషన్ లాంటి రాజ్యాంగబద్ధమైన అంశంపై ముందుగా అధ్యయనం చేయండి, తర్వాతనే అభిప్రాయం చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఏదో రాజకీయ నినాదం కాదు, ఇదేదో ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాదు. కోట్ల మంది జీవితాలలో ముడిపడి ఉన్నది ఈ యొక్క రాజ్యాంగం, రిజర్వేషన్లు. అందుకే దేశ భవిష్యత్తును ట్రెండింగు హ్యాష్ ట్యాగ్లతో నిర్ణయించబడవు, వైరల్ వీడియోలు నిర్ణయించబడవు. భారత రాజ్యాంగం నిర్ణయిస్తుంది, ప్రజాస్వామ్యం నిర్ణయిస్తుంది, ప్రజల చైతన్యం నిర్ణయిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించిన ప్రతిదానిని నమ్మవద్దు. ఒక్కసారి రాజ్యాంగాన్ని చదవండి, చరిత్రను తెలుసుకోండి, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోండి. అప్పుడు మీ నిర్ణయం మరింత బలంగా ఉంటుంది, మీ అభిప్రాయం మరింత బాధ్యతగా ఉంటుంది. అందుకే మన నినాదం ఒకటే, రిజర్వేషన్ బచావో, సామాజిక న్యాయాన్ని కాపాడుదాం, రాజ్యాంగ విలువల్ని గెలిపిద్దాం. జై భీమ్, జై పూలే.